ఓ నీకేం కాలేదు కదా. లేవండి రే దినేష్, కాస్త ఇక్కడ త్వరగా రా. గాయ్స్, మర్రి చెట్టు కింద ఎప్పుడు భూతాలు ఉంటాయని విన్నాను. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మనం 200 ఏళ్ల పాత మర్రి చెట్టు కింద అక్కడున్న భూతాలను ఎదిరించి 24 hour ఛాలెంజ్ చేయబోతున్నాము. Are you guys ready? రండి వెళ్దాం. సో గాయ్స్, ఇదే ఆ చెట్టు. వచ్చే 24 గంటలు మనం ఇక్కడే గడపబోతున్నాము. చుట్టుముట్టు ఎలా ఉందో మీరే చూడండి. చమ్నారా, ఇక్కడ నూనె నది పారుతోంది చూడండి గాయ్స్. మర్రి చెట్టుకున్న మంచి విషయం ఏంటో తెలుసా గాయ్స్? ఇదిగో ఇలా వేలాడుతున్న తీగల్ని పట్టుకొని ఊగొచ్చు. రే చూసిరా, కింద పడిపోతావు. వావ్, ఐ లైక్ ఇట్. గైస్, నాతో వచ్చారంటే ఇప్పుడు మీకు 200 ఏళ్ల మర్రి చెట్టు ఎంత విశాలంగా ఉంటుందని మీకు చూపిస్తాను. అదిగో అక్కడ పైన చూడండి, ఎంత విశాలంగా ఉందో కదా. అలాగే మర్రి చెట్టు కింద ఇక్కడ వేలాడుతోంది కదా, ఇవన్నీ యాక్చువల్లీ తీగలు లాంటివి. ఈ తీగలన్నీ ఎంత పెద్దవిగా ఉన్నాయో చూడండి. 4 వైపులా ఇవే ఉన్నాయి. ఓకే, ఇక్కడే ఉందో చూద్దాం రండి. కిందికి వెళ్తాను. గాయస్, ఇక్కడ చూసారంటే మన చుట్టూ ఉన్నవన్నీ ఎంతో పెద్ద పెద్ద కొమ్మలు చూడండి. అంటే రాత్రంతా ఇక్కడ ఒంటరిగా ఉండడం అంత ఈజీ కాదనిపిస్తోంది. సరే రండి, లోపలే ఉందో చూద్దాం. జాగ్రత్త, నాతో రండి, సరేనా? ఓరి నాయనో, చూడండి. ఓ వామ్మో, ఇది చూడండి. ఇవన్నీ కూడా ఈ మర్రి చెట్టు కొమ్మలే. ఇటివ్వు, నేను వాళ్ళకి చూపిస్తాను. కెమెరానివ్వు. ఇవేమో ఈ మర్రి చెట్టు కింద ఉన్న కొమ్మలు. ఎన్నున్నాయి కదా. అరే, ఇతనెవరు? ఓ, ఈడు మన చమ్మనే తపస్సు చేస్తున్నాడు. గాయస్, మీరు చెట్టును చూడండి, ఈయన్ని చూడద్దు. రే లేరా, వీళ్ళందరికీ చెట్టు చూపించాలి కదా. తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తున్నావా? గాయస్, ఇక్కడ ఊళ్ళో వాళ్ళు వచ్చారు. వీళ్ళు కొన్ని ఇవేంటి నక్కల మేకలు. మేక నాకు తెలుసు. తమ్ముడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదో అన్నాడు. ఇక్కడ ఏముంటుందన్నా? అంటే ఏంటి? పాంథర్. అంటే రాత్రి ఇక్కడ ఉండలేమన్నమాట. మీరు ఇక్కడ ఉండొచ్చు, కానీ అంటే అది ప్రమాదమా? వచ్చేది తినేస్తుందా? ఇది అబద్ధం కాదుగా, నిజం చెప్పు. అబద్ధం చెప్పాను. నువ్వు ఎప్పుడైనా చూసావా? అవును, నేను చూసాను. కాబట్టి అడగండి. అవును, నేను చూశాను. ఏ కలర్ లో ఉంటుంది? బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ లోనా? ఊరికి అబద్ధాలు ఆడకు. లేదు, నేను చూశాను. ఈ అబ్బాయి మనల్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇది నిజమా కాదా చెప్పు. అదే నిజం. నువ్వు రోజు ఇక్కడే తిరుగుతున్నావు, నిన్ను మాత్రం తినదా? పగటిపూట అది బయటికి రాదు. ఇంకా మమ్మల్ని చూస్తే అది ఇక్కడి నుంచి పారిపోతుంది. నిన్ను చూసి పారిపోయిందా? అవును. ఇది చాలా ఓవర్ గా ఉంది. దాన్ని చూసి మేము అరుస్తాం. భయపెట్టడానికి ఎలా అరుస్తావు నాకు చూపించు. అది ఎలా అరుస్తావు చూపించు. అరవరా అంటే నువ్వు మాకు నేర్పిస్తే కదా అరిచి మేము కూడా దాన్ని భయపెట్టగలం. ఏదో ఒకసారి అరువు. ఎలా అరవాలి? నాకు సిగ్గేస్తుంది. ఏంట్రా ఈ చిన్న వయసులో నీకు ఎందుకురా సిగ్గంతా? సరే, చిరుతప్పులు వచ్చిందంటే మేము దాన్ని ఎలా భయపెట్టాలి? ఓహో వావ్, ఇంకోసారి చెయ్యవా? ఇంకా పైకి వెళ్ళరా. పైకి వెళ్ళే ఉందో చూసి చెప్పు. ఓకే గాయ్స్, నేను పైకెక్కుతున్నాను. కొంచెం భయంగానే ఉంది. అన్నా, మనం గులాం చూసి ఆడదాం. విషయం ఏంటంటే, గులాం చూసి ఒక అద్భుతమైన గేమ్. ఇలాంటి పెద్ద చెట్టు ఉన్నప్పుడు, అలాగే మనతో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఈ గేమ్ ఆడగలము. రూల్స్ చాలా సింపుల్. ఒక కర్ర ఉంటుంది, ఒక కంటెస్టెంట్ కూడా ఉంటాడు. అతనే డామ్ అనుకుందాం. నువ్వేరా డామ్, ఎందుకంటే వీడే కదా ఆడదామని చెప్పాడు. వీడు డామ్ కాబట్టి ఏం చేయాలంటే, ఈ గేమ్ లో పాల్గొనే వాళ్ళందరూ వెంటనే చెట్టు ఎక్కాలి. ఎక్కండి, త్వరగా ఎక్కండి. ఏం చేస్తున్నారు? ఎక్కండి. వీడు అటు నుంచి వెళ్తున్నాడు. వీడు చీటింగ్ చేస్తున్నాడండి. ఓకే, ఇప్పుడు ఈ చెట్టు కింద ఒక పెద్ద సర్కిల్ వేద్దాం.
త్వరగా ఎక్కండి రా, గేమ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకా ఇద్దరు మాత్రం మిగిలి ఉన్నారు. ఒకటేమో నేను, ఇంకా తను ఎక్కాలి. ఇప్పుడు నేను తనకి డామ్ ఇస్తాను. దానికి ఏం చేయాలంటే ఈ కర్రని ఇలా విసిరేయాల్సి ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇది ఆట కాదు సరేనా? ఈ కర్రని ఇదిగో ఇలా విసిరేస్తాను. మరి వీడు వెళ్ళి ఆ కర్రని తీసుకురావాలి. వెళ్ళి త్వరగళ్ళు. అంతలో నేను ఈ చెట్టు పైన ఎక్కాలి. అందరం పైనే ఉంటాం. అప్పుడు వీడు మా అందరినీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎవరైతే వీడి చేతిలో ఇరుక్కుంటారో తర్వాత డామ్ వాళ్ళు అవుతారు. ఒకవేళ మాలో ఎవరైనా ఒక్కడు ఈ కర్రని దాని లైపు. ఇప్పుడు ఏంటంటే అందరూ చెట్టు మీద ఉన్నారా, వీడు మనల్ని పట్టుకుంటాడు. ఎవరైనా చెట్టుని చుట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ కర్రని ఇలా తీసి గులాం చూస్ అంటే వీడే మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది, మమ్మల్ని పట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ గేమ్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ గేమ్ ని స్టార్ట్ చేద్దాం. నేను షూలేస్ కట్టుకుంటాను. మీకు ఈ రూల్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మొదలు పెడదాం గేమ్ ని. చమ్మన్ రెడీనా? మీరు సిద్ధమేనా? సరే గాయస్, నేనే కింద ఉన్నాను. ఇప్పుడు ఈ కర్రని ఎంతో దూరం విసిరేయాలి. అప్పుడే పైకి ఎక్కడానికి టైం ఉంటుంది. 1 2 3. గాయస్, ఆ చమ్మన్ గట్టోడు ఫాస్ట్ గా వచ్చేస్తాడు కాబట్టి నేను త్వరగా ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారు? గైస్, ఇప్పుడు నేను ఇక్కడున్నాను. చమ్మన్ అటువైపు నుండి వస్తున్నాడు. మీరు ఎప్పటిదాకా ఈ చెట్టు ఎలా ఉందో చూడండి. లోపల ఎలా ఉందో కదా. ఓ నాయనో, చూడండి. ఇదిగో మన కెమెరామన్ ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఒక చోట దాక్కున్నారు. ఏ దినేష్, ఒకడేమో అక్కడ దాక్కున్నాడు. నేను ఇక్కడున్నాను. ఇలా చూడు, ఇలా చూడు. ఎక్కడ? మేము ఇక్కడ ఓ ఉన్నాం. నాయనో, ఇంత పైకి ఎక్కావరా రే? గోవింద్ అక్కడ. గోవింద్ వాడు ఇరుక్కుపోయాడు. గైస్, గోవింద్ అన్న ఇరుక్కున్నాడు. మరి వీడెవడు? అయ్యో, చమ్మన్ వచ్చేసాడు, పైకి వచ్చేసాడు. నిన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు. ఎవరైనా కిందకి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. గోవింద్, నువ్వెళ్ళు. ఒకవేళ వీడు మనల్ని పట్టుకునే లోపు ఎవరైనా కిందికి వెళ్ళి గులాం చూస్తున్నారంటే చమ్మనే పరిగెత్తాలి. వచ్చేసాడు, గోవింద్. గోవింద్, ఏ, వెళ్ళిపో, వెళ్ళిపో, త్వరగా. వెళ్ళిపో. కిందకి వస్తున్నాడు, చూడు, చూడు. త్వరగా పరిగెత్తు, త్వరగా పరిగెత్తు, పరిగెత్తు, జాగ్రత్తగా పరిగెత్తు. త్వరగా విసురు, దూరంగా విసురు, విసురు, విసురు. నా ప్యాంట్ చిరిగిపోయింది. గాయస్, గోవింద్ అనే కిందికి దిగి గులాం చూసి అన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనే కారం విసిరేయాలి. చమ్మని దాన్ని తీసుకురావాలి. మళ్ళీ విసురు, మళ్ళీ విసురు. పరిగెత్తు. నా చేతికి చిక్తావురా నువ్వు. విసిరేయ్, త్వరగా విసిరేయ్. శమన్ పరిగెత్తు. శమన్ త్వరగా. శమన్ వెళ్ళు, వాడు అక్కడే ఉన్నాడు. రేయ్, దొరికిపోయావురా. నిన్ను వదిలిపెట్టను. బాగా చిక్కావు. నేను ఎలాగైనా పట్టుకుంటాను. గాయస్, నా దగ్గర గులాం చూసుంది. ఎవరు కిందకి వస్తారో చూద్దాం. గాయస్, ఇక్కడ దాక్కోవడానికి ఒక మంచి చోటు ఉంది. నేను ఇక్కడైతే దాక్కుంటాను. గాయస్, నేను ఇక్కడ దాక్కున్నాను. దాక్కున్న చోటు చూడండి. బాబాని పట్టుకో. గాయస్, బాబా ఇప్పుడు డామ్ అయ్యాడు. ఎవరొకటో అది బాబా. ఓకే, విసిరేయ్. చమన్, త్వరగా పరిగెత్తు చమన్. ఇప్పుడు మీకు నేను ఇంకో చోటు కూడా చూపిస్తాను. ఈ చెట్టు ఎంత పెద్దదో అప్పుడు అర్థం అవుతుంది. అక్కడ ఒక చోటు ఉంది, ఇక్కడ కూడా చోటు ఉంది. అక్కడ కింద ఎంత భయంకరంగా ఉందో కదా. చూడండి గాయస్, నేను ఇప్పుడు ఇక్కడ దాక్కున్నానంటే ఎవరికంటా పడను. దినేష్ కర్రా. నేను ఇప్పుడు గులాం చూస్ చేయబోతున్నాను. ఎవరు డామ్ అని డిసైడ్ అవ్వండి. ఓయ్ గులాం చూస్. ఓయ్ గులాం చూస్. ఎవరు డామ్ అయ్యారు? వీడు నన్ను బురదలోకి నెట్టేశాడు. బాబా కర్రపుల్ని వెతుకుతున్నాడు కానీ అది నా దగ్గర